అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మౌఖిక వాదనలు వినేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. నేడు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎం సంజయ్తో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి మౌఖిక వాదనలను స్పీకర్ వింటారు. రేపు ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీతో పాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరపున న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు. తెల్లం వెంకట్రావు, సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 2 విడతల్లో ఈ నెల 6, 7, 14, 15 తేదీల్లో స్పీకర్ విచారణ జరిపారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పాలి. వారు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది, ఆందోళన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు స్పీకర్ ని ఆదేశించడం జరిగింది, స్పీకర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనేది కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ దిశగా స్పీకర్ విచారణ షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గతంలో 4 ఎమ్మెల్యేలను విచారించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ప్రజెంట్ మరోసారి అటు ఏదైతే 6, 7వ తారీఖున, 14, 15వ తారీఖున ఒక తప్ప ఏదైతే ఎమ్మెల్యేలను విచారణ చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రజెంట్ ఈ రోజు, రేపు 4 ఎమ్మెల్యేల విచారణకు పిలవడం జరిగింది. తెల్లం వెంకట్రావు కావచ్చు, అరికపూడి గాంధీ, సంజయ్, దాంతో పాటుగా పోచారం శ్రీనివాసరెడ్డి, వీరి 4 కూడా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఈ రోజు తెల్లం వెంకట్రావుతో పాటుగా సంజయ్ ని కూడా విచారణకు పిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రేపు అరికపూడి గాంధీ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డిని రేపు విచారణకు పిలిచినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత సంవత్సరం మార్చ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే సుప్రీం కోర్టులో పార్టీ ధిక్కరణ కింద కేసులు వేసినటువంటి పరిస్థితి కూడా, ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన కేసు విచారణ ఏదైతే వేసినటువంటి విషయం కూడా, పిటిషన్ వేసినటువంటి విషయం కూడా మన దగ్గర జరుగుతుంది. అప్పటి నుంచి కూడా విచారణ కొనసాగుతా ఉంది. ఇప్పటికే స్పీకర్ కు 2 దఫాలుగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము సుప్రీంకోర్టు. అయితే ప్రజెంట్ మొన్న సుప్రీంకోర్టు తీర్పును వెలువడుస్తూ ఏదైతే ఇప్పటికే 2 దశలుగా అవకాశం ఇవ్వడం జరిగింది, వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండవని ఎందుకు తీసుకోలేదని కూడా కొంత స్పీకర్ పైన సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. అటు స్పీకర్ కార్యాలయం మరికొన్ని రోజులు గడువు కూడగా కేవలం 4 వారాలు మాత్రమే గడువు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వెంటనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలనేది కూడా అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఈ ప్రక్రియపై కొంత వేగం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు, రేపు 4 ఎమ్మెల్యేల విచారణ అనేది కొనసాగనుంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే మాత్రం అటు దానం నాగేందర్, కడియం శ్రీహరి వారంతటా వారే రాజీనామా చేసే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయానికి కాకుండా హోందాతనంతో వారే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్ లో వార్తలు నడుస్తా ఉన్నాయి. ఇప్పటి వరకైతే చూస్తే మాత్రం దానం నాగేందర్ కూడా రాజీనామా చేయడానికి ముందస్తుగా నిర్ణయించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఎప్పుడు రాజీనామా చేస్తారు లేదా అనేది కూడా వేచి చూడాలి. స్పీకర్ కే నిర్ణయాధికారాన్ని వదిలేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టుకి ఈ తమ నిర్ణయాన్ని ఎప్పుడు వెల్లడిస్తారనేది ఒక ఉత్కంఠ ఏదైతే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మన పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా పార్టీ మారినటువంటి 10 నియోజకవర్గాలు, 10 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మన పక్క కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే మాత్రం
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ ఎన్నికలు కనుక వస్తే కనుక జూబ్లీస్ రిజల్టే మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే 4 వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈసారి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఏర్పడింది అనేది మాత్రం మనకు చాలా ఖచ్చితంగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.